బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 4 రోజుల కస్టడీలో ఏసీబీ కీలక సమాచారం సేకరించింది. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో పెట్టుబడులపై ఏసీబీ విచారణ జరుగుతోంది. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ ను ఏసీబీ శనివారం విచారించింది. సునీల్ అతని భార్యపై భారీగా ఆస్తులు గుర్తించింది. జనగామ, గజ్వేల్, కొడకండ్ల, మోత్కూరు, పాలకుర్తి, బీబీనగర్, రిమ్మనగూడలో సునీల్ అతని భార్య పేరుపై ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బాలకృష్ణకు సోదరుడు సునీల్ బినామీగా ఉన్నాడు. రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సునీల్ పెట్టుబడులు పెట్టాడు. ఎల్బీ నగర్, బంజారా హిల్స్ లో హై రైజ్ టవర్స్ ను నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలో సునీల్ భారీగానే ఇన్వెస్ట్ చేశాడు. బాలకృష్ణ లాకర్స్ లో గుర్తించిన 20 లక్షల నగదు, బంగారం, పలు డాక్యుమెంట్లపై ఏసీబీ ఆరా తీసింది. బాలకృష్ణ సెల్ ఫోన్ డేటాపై ఫోకస్ పెట్టింది. బాలకృష్ణ కాల్ డేటాతో బినామీల చిట్టా బయటపడే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత బినామీలకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. బాలకృష్ణకు సంబంధించి మరో 2 బినామీలతో పాటు ఆయన సోదరుని కూడా నిన్న విచారించారు ఏసీబీ అధికారులు. సోదరుడి పైన, అతని భార్య పైన కూడా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. యాదాద్రి జిల్లాలోని బీబీనగర్, అదేవిధంగా భువనగిరి, నల్గొండలో కూడా భూములు కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక రేరా ఆఫీస్లో కూడా బాలకృష్ణకు సంబంధించిన బీరువాలలో పలు డాక్యుమెంట్లు, అదేవిధంగా 20 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు, ఇతను పైన ఎవరు బినామీలు ఉన్నారనే తేల్చే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా బాలకృష్ణను విచారించి అతనికి సంబంధించిన బినామీ ఆస్తుల లిస్టును కూడా ముందు పెట్టి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా అడుగుతున్నారు. అయితే బాలకృష్ణకు సంబంధించి అతని సోదరుడు ఎవరైతే సునీల్ ఉన్నాడో, నిన్న సునీల్ని కూడా పిలిచి అతని పైన భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులకి పలు సాక్ష్యాలు, అదేవిధంగా డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను 2 రియల్ ఎస్టేట్ కంపెనీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఇటు బంజారా హిల్స్, అదేవిధంగా ఎల్బీ నగర్లో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్న సంస్థలో ఇతను పెట్టుబడులు పెట్టాడు. ఈ పెట్టుబడులన్నీ కూడా బాలకృష్ణకు సంబంధించిన పెట్టుబడులుగానే చెప్పి ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అడుగుతున్నారు. ఆయన ఆదాయానికి సంబంధించి ఎలా సంపాదించాడు, అతని ఐటీ రిటర్న్స్ ఏంటిది, అవన్నిటిని కూడా సునీల్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ఇక సునీల్ భార్య పేరు పైన కూడా భారీగా ఆస్తులు గుర్తించడం జరిగింది. ఈ ఆస్తులన్నీ బాలకృష్ణనే సంపాదించి వాళ్ళ తమ్ముడు భార్య పైన కూడా కూడబెట్టినట్టు తెలుస్తుంది. మరో 2 బినామీలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. వారి పేరు కూడా నల్గొండ జిల్లాలో, అదేవిధంగా యాదాద్రి జిల్లాలో భారీగా భూములు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇక బాలకృష్ణకు సంబంధించి ఆయన సెల్ ఫోన్ పైన దృష్టి పెట్టారు. ఆయన సెల్ ఫోన్కి సంబంధించిన డేటాలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే అతను తరచూ ఎవరితో ఎక్కువగా మాట్లాడాడు, ఏ అధికారులతో మాట్లాడారు, ఏ రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీలతో మాట్లాడారు అనేది ఆయన సెల్ ఫోన్ డేటా సేకరిస్తే పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈయన బినామీల పేరు పైన, ఎందుకంటే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్న బాలకృష్ణ డైరెక్టర్గా ఉన్న సమయంలో అనేక పర్మిషన్లు ఇచ్చాడు. ఆ పర్మిషన్లనే నగదు రూపంలో తీసుకొని అటు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. భారీగా బంగారమే, ఆయన ఇంట్లోనే దాదాపు 2 కేజీల బంగారం దొరికింది. దానికి సంబంధించి లెక్కలు లేవు. కానీ ఇప్పుడు బ్లాకర్లో కూడా భారీగా బంగారు ఆభరణాలు గుర్తించడం జరిగింది. దీని అన్నిటిపైన కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఈయన బినామీలపైనే మొత్తం ఏదైతే అక్రమ సంపాదన అంతా కూడా ఇటు రియల్ ఎస్టేట్ వైపు, అదేవిధంగా బంగారం రూపంలో మార్చినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఈయనకు సహకరించిన అధికారుల లిస్టు కూడా బయటికి తీసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హెచ్ఎండిఏలో కూడా సోదాలు చేసి అక్కడ కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను హెచ్ఎండిఏ డైరెక్టర్గా
దిగిపోయిన తర్వాత కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన కొన్ని కీలకమైన ఫైల్స్ ఏదైతే ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సిన ఫైల్స్ కూడా బాలకృష్ణ దగ్గరే ఉన్నట్టు గుర్తించడం జరిగింది. రేరా ఆఫీస్లో ఆ ఫైల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ స్వాధీనం చేసుకున్న ఫైల్స్ అన్నిటిపైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా, ఎందుకంటే ఈయన గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించాడు. మొత్తం హెచ్ఎండిఏకి సంబంధించి 4 జోన్ల పరిధిలో కూడా అక్రమ లేఅవుట్లు, అదేవిధంగా ఇల్లీగల్ పర్మిషన్స్ కూడా ఈయన ఇచ్చినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.